అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నేటి సినిమాల్లో హర్రర్ జోనర్ అంటే కేవలం దెయ్యం పగ తీర్చుకోవడం అనే మూస ధోరణి కనిపిస్తుంది. కానీ దానికి మదర్ సెంటిమెంట్ అనే అరుదైన ఎమోషన్ను జోడించి ఒక యథార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు సుమన్ బాబు తెరకెక్కించిన చిత్రం ఎర్రచీర ది బిగినింగ్. బేబీ డమరీ సమర్పణలో శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ బ్యానర్స్పై NVV సుబ్బారెడ్డి, సుమన్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 6న గ్రాండ్గా రిలీజ్ అయింది. మదర్ సెంటిమెంట్, హర్రర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా, దర్శకుడు సుమన్ బాబు స్వీయ దర్శకత్వం వహిస్తూ ఒక ముఖ్య పాత్రను కూడా పోషించారు. యాక్టింగ్ క్వీన్ కారుణ్య చౌదరి 2 డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు వస్తున్న అద్భుతమైన ఆదరణకు టీం ఫిదా అవుతుంది. భర్త ప్రేమ కంటే మాతృప్రేమ గొప్పదంటూ చెప్పే అద్భుతమైన మెసేజ్తో వచ్చిన తమ చిత్రాన్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పేందుకు మూవీ టీం ఆదివారం థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమాలోనే ముద్దుపాటకు థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్పై టీం హర్షం వ్యక్తం చేసింది. ఆ సందడిని గుర్తు చేసుకుంటూ ముందుగా హీరో సుమన్ బాబు, హీరోయిన్ కారుణ్య చౌదరి ఇద్దరు ఎంతో సరదాగా ఈ పాటకు డ్యాన్స్ చేసి అలరించారు. ప్రెస్ మీట్ అనంతరం హీరోయిన్ కారుణ్య చౌదరి పుట్టినరోజు సందర్భంగా మూవీ టీం ఘనంగా ఆమె బర్త్డేను సెలబ్రేట్ చేసింది. కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకను నిర్వహించారు. కారుణ్య చౌదరికి సుమన్ బాబు కేక్ తినిపించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తన నెక్స్ట్ మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్ క్యారెక్టర్కు కారుణ్యను అనుకుంటున్నట్లు చెప్పారు. స్క్రిప్ట్ ఫైనల్ అయ్యాక వివరాలను ప్రకటిస్తానని చెప్పారు. ప్రతి ఆర్టిస్టును ఎంతో కేరింగ్గా చూసుకునే సుమన్ బాబు లాంటి డైరెక్టర్తో కలిసి పనిచేయడం తన అదృష్టమని కారుణ్య ఈ సందర్భంగా వెల్లడించారు. గతం ఎప్పుడూ మనల్ని వదిలి వెళ్ళదు, ఎందుకంటే అది నిజం కాబట్టి. అలాంటి ఒక అందమైన జ్ఞాపకాన్ని మిగిల్చిన గతంలోకి తీసుకెళ్లిన రోజు ఈ రోజు. ఆ రోజు తాలూకు జ్ఞాపకమే ఈ ఫోటో. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 1996లో వడ్డే నవీన్, ప్రేమ జంటగా నటించిన కోరుకున్న ప్రియుడు సినిమాలోని 2 పాటల షూటింగ్ కోసం నేను కూడా ఊటీ రావడం జరిగింది. అప్పుడు ఊటీలో ఒక వారం రోజుల పాటు ఉన్నాను. ఆ వారం రోజుల అనుభూతిని, ఆ చిత్ర యూనిట్ నాపై చూపిన ఆప్యాయతను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఈరోజు ఒక్కసారిగా ఆ జ్ఞాపకాలని నా మధ్యలో మెదలాయి. అప్పటికి ఇప్పటికీ ఇక్కడ ఆధునికతలో మార్పు వచ్చి ఉండవచ్చు, కానీ ఆ అందంలో కానీ, మనసుకు కలిగించే ఆ హాయిలో కానీ ఏమాత్రం మార్పు రాలేదు అని సురేష్ కొండేటి తెలిపారు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కలిసి నటిస్తున్న చిత్రం వారణాసి. దర్శక ధీరుడు SS రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన హైదరాబాద్ స్కెడ్యూల్ను ప్రియాంక పూర్తి చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తూ హైదరాబాద్ నుంచి ఓ ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని తనతో పాటు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. స్కెడ్యూల్ ముగియడంతో లాస్ ఏంజల్స్కు బయలుదేరిన ప్రియాంక ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఇక్కడి ఫేమస్ బన్ మస్కా చిత్రాన్ని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నారు. హైదరాబాద్ నుంచి ఓ భాగాన్ని నాతో తీసుకెళ్తున్నా, త్వరలో కలుద్దాం అని దానికి క్యాప్షన్ జోడించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం శరవేగంగా ముస్తాబవుతుంది. తాజాగా కథానాయిక రాశి ఖన్నా తన డబ్బింగ్ పనులను ప్రారంభించినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. స్టూడియోలో కల్ట్ కెప్టెన్ హరీష్ శంకర్తో కలిసి దిగిన ఫోటోలను పంచుకుంటూ షూటింగ్ విశేషాలను గుర్తు చేసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. సీనియర్ నటి సురేఖవాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. తన తొలి చిత్రం అమరావతికి ఆహ్వానం ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మంచి కథ వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే ఇద్దరు హీరోలకు మాత్రం చెల్లిగా నటించారని పేర్కొంది. పవన్ కళ్యాణ్, NTR వంటి స్టార్లకు చెల్లిగా నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను, కానీ విజయ్ దేవరకొండ, అఖిల్ అక్కినేనిలకు మాత్రం సిస్టర్గా చేయను అని సుప్రీత స్పష్టం చేసింది. వాళ్ళిద్దరంటే తనకు చాలా ఇష్టమని, 10th క్లాస్ పాస్ అయితే అఖిల్తో డిన్నర్కు తీసుకెళ్తానని అమ్మ మాటిచ్చిందని సుప్రీత వెల్లడించింది. కానీ ఇంతవరకు అది నెరవేరలేదని విచారం వ్యక్తం చేసింది.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల కమిటీ సభ్యులతో హైదరాబాద్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశం దాదాపు 4 నుండి 5 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అంజీ యాదవ్ అధ్యక్షత వహించారు. రాబోయే రోజుల్లో 2 రాష్ట్రాల్లో జిల్లా, మండల, టౌన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడానికి సంబంధించి సన్నాహక ప్రణాళికలను ఈ సందర్భంగా ప్రారంభించారు. హైదరాబాద్లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఎంపికైన ప్రతినిధులకు వారి పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా వివరించారు. ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా, క్రమబద్ధంగా నిర్వహించేందుకు స్టేట్ లెవెల్ కమిటీతో పాటు డిస్ట్రిక్ట్, టౌన్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై విస్తృతంగా చర్చ జరిగింది. భవిష్యత్తులో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యక్రమాలను మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంలో ఈ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని అసోసియేషన్ నాయకులు తెలిపారు. అలాగే ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అభిమానుల మధ్య ఐక్యతను పెంపొందించే కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఈ సమావేశంలో వెల్లడించారు. అల్లు అర్జున్ ప్రతిభ, క్రమశిక్షణ, విలువలను ప్రతిబింబించే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్ కార్యకలాపాలు కొనసాగాలని నేతలు పేర్కొన్నారు. అబుదాబిలో జరుగుతున్న యాస్పీడ్ ఫెస్టివల్లో ప్రముఖ నటుడు, ప్రొఫెషనల్ రేసర్ అజిత్ను మరో నటుడు శివకార్తికేయన్ కలిశారు. ఆయనతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ స్ఫూర్తిదాయకమైన వ్యక్తితో ఒకరోజు అంటూ ఆనందం వ్యక్తం చేశారు. చేసే పనిపై ఆసక్తి, అంకిత భావం అంటే ఏంటో ప్రత్యక్షంగా చూశానంటూ అజిత్ను కొనియాడారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్గా మారాయి. కాంబినేషన్ అదిరింది అంటూ ఈ హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. రేసింగ్లో అజిత్ టీం అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన సంగతి తెలిసిందే. అబుదాబిలోని యాస్ మెరీనా సర్క్యూట్లో జరుగుతున్న రేస్లో పాల్గొంది. అజిత్ రేసింగ్ కెరీర్పై ఓ ప్రాజెక్టు తెరకెక్కించనున్నట్లు దర్శకుడు ఏఎల్ విజయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్తో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా రామాయణ. ప్రధాన పాత్రల వివరాలను చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించగా ఇతర పాత్రలకు సంబంధించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విభీషణుడిగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మరో కీ రోల్ కోసం విక్రాంత్ మాసేను అనుకున్నారని, ఇప్పుడు ఆయన స్థానంలో రాఘవ్ జియాల్ను తీసుకుంటున్నారంటూ ఓ మీడియా సంస్థ కథనం రాసింది. దానిపై విక్రాంత్ స్పందించారు. ఈ ప్రాజెక్టులో తానెప్పుడూ భాగం కాలేదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఆపాలంటూ సదరు సంస్థకు విజ్ఞప్తి చేశారు. రామాయణలో నటిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే విక్రాంత్ తొలగించడం గమనార్హం. రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా 1,300+ క్రోర్స్ కలెక్షన్స్తో రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా ఇంకా ఎక్కువ స్క్రీన్లలో ప్రదర్శితమై ఉంటే మరిన్ని వసూళ్లు రాబట్టేదని బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే పలు జిల్లాలు థియేటర్లు లేవని, వాటి సంఖ్య పెరిగినప్పుడే ఇండస్ట్రీలో మార్పు వస్తుందని పేర్కొంటూ రీసెంట్ హిట్ ధురంధర్ను ఉదాహరణగా చెప్పారు. 5,000కు పైగా స్క్రీన్లలో ప్రదర్శితమైన ఈ చిత్రం 15,000 థియేటర్లలో రిలీజ్ అయి ఉంటే వసూళ్లు ఇంకా పెరిగేవి అని అన్నారు. భారత్తో మరిన్ని థియేటర్లను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అమీర్ వ్యాఖ్యానించారు. చైనాలో దాదాపు 1,00,000 స్క్రీన్లుంటే మన వద్ద 9,000కు పైగా ఉన్నాయి. చైనాలో విడుదలయ్యే సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుంది. గత ఏడాది విడుదలైన చైనీస్ మూవీ నేజా 2 సినిమా కలెక్షన్స్ $2 బిలియన్ భారత్లో ధురంధర్ వసూళ్లు $115 మిలియన్ అని అన్నారు. థియేటర్ల గురించి అమీర్ మాట్లాడడం ఇదే తొలిసారి కాదు. భారత్లో థియేటర్ల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని గత ఇంటర్వ్యూలోనూ పేర్కొన్నారు. సినిమాల పరంగా సంక్రాంతి సీజన్కు ఎంతటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ పండుగను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా సినిమాలు చేసేవారు ఉన్నారు. 2027 సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఓ సినిమా రానుందని అన్నపూర్ణ స్టూడియోస్ తాజాగా ప్రకటించడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. హీరో, సినిమా పేరు తదితర వివరాలేవి వెల్లడించకుండా మూవీ రిలీజ్ డేట్ మార్క్ చేసుకోండంటూ అప్పుడే ప్రమోషన్ను ప్రారంభించింది. వాసివాడి తస్సదియ 2027 సంక్రాంతికి సోగ్గాల్లొస్తే పండగ ఇంకా కలర్ఫుల్ ఉంటుంది కదా అంటూ సినిమా జనవరి 15న విడుదల కానుందని ప్రకటించింది. సోగ్గాడి చిన్ననాయన బంగారాజు తర్వాత నాగార్జున హీరోగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మరో సినిమా తెరకెక్కించే అవకాశాలున్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నిర్మాణ సంస్థ అప్డేట్తో దానికి బలం చేకూరినట్లయింది. యూత్ఫుల్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ చిత్రాలు ఇప్పుడు థియేటర్లలో ఎక్కువగా విజయాన్ని సాధిస్తున్నాయి. యూత్ని టార్గెట్ చేసే చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఉన్న క్రమంలో తాజాగా అలాంటి ఓ చిత్రమే రూపుదిద్దుకుంటుంది. బలగం తర్వాత కావ్య కళ్యాణ్ రామ్, కొత్త పోరడు తర్వాత అన్వేషం మైఖల్ జంటగా రాబోతున్న చిత్రం వాట్సాప్ నరేష్. సివివి సినిమా బ్యానర్ మీద భాగ్యలక్ష్మి చింత నిర్మించిన ఈ చిత్రానికి సివి విశాల్ దర్శకత్వం వహించారు. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్గా రానున్న ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ను రిలీజ్ చేసి ఒకసారిగా అందరి దృష్టిని తమ వైపుకు తిప్పుకున్నారు. వాట్సాప్ నరేష్
గ్లిమ్స్ని గమనిస్తే నరేష్ పాత్రలో అన్వేష్ మైఖల్ చిల్గా ఇలా కనిపిస్తున్నాడు. 8 కోట్లు కట్నం ఇస్తే ఎన్ని కాలాలైనా వెయిట్ చేస్తా అనే డైలాగ్తో అతని పాత్రని పరిచయం చేశాడు. ఇక సాఫ్ట్వేర్ లైఫ్, ప్రేమ, ఫ్యామిలీ ఇలా అన్ని రకాల అంశాలని జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టుగా కనిపిస్తోంది. చివరిలో సింపుల్గా హాయ్ అంటూ హీరో హీరోయిన్ల పాత్రల పరిచయం కూడా కొత్తగా ఫ్రెష్గా అనిపిస్తోంది. కానీ ఒంగోలు జిల్లాలో ఏదో ఉందండి పవర్. అది చెప్తారు కదా, ఒంగోలు గిత్త ఫ్లాంతర్ కదరని శీతల్లా కరగజ్జం. మంగోలియన్స్ లాగా ఒంగోలియన్స్ శివాజీ చెప్తానండి. నిజంగానే ఆ ఒంగోలు గిత్తకి ఎంత క్రేజ్ ఉందో నిజంగా చెప్తాను. ఎందుకంటే అప్పట్లో టీ కృష్ణ గారు, మాధవ రంగారావు గారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ వందే మాత్రం శ్రీనివాస్ గారు, అలాగే గోపీచంద్ గారు, బి గోపాల్ గారు, ఇప్పుడు అనిల్ రావుపూడి గారు, శివాజీ గారు, ఇంకా ఎంతమంది తయారవుతున్నారో అక్కడ. నాకు బాగా ఫుడ్ కానీ కలమ్మ తల్లి ఏ జిల్లా అని కాదు, ఏ ప్రాంతం అని కాదు, ఏ క్యాస్ట్ అని కాదు. కలమ్మ తల్లి అందరినీ స్వాగతిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఎవరి దగ్గర టాలెంట్ ఉంటుందో వాళ్ళే ఇండస్ట్రీలో ఎదుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ శివాజీ ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తన లైఫ్ నేను చూశాను. ఈ రోజున తను పక్కన యాక్ట్ చేస్తూ అన్న ఒక చిన్న షార్ట్ ఏమని చెప్పరా, మా ఊళ్ళో చూపించుకుంటాను అని చెప్పేవాడు. అట్లాంటి శివాజీ నిర్మాతగా నేను యాక్ట్ చేయటం, నాకు చెక్ ఇవ్వటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ ఎక్కడి నుంచి వచ్చావు అనేది మర్చిపోవు నువ్వు, నాకు తెలుసు. అప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు అలాగే ఉన్నావు, ఇలాగే ఉండు. ఆల్ ది బెస్ట్. సో ఎందుకంటే తనతో పాటు చాలామంది ట్రావెల్ అవుతుంటారు ఆఫీస్లో, ఎప్పుడు నిరంతరం ఫుడ్ పెడుతూనే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉన్నాడు మన చిత్రం సీను. ఎస్. సో అందరినీ నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరినీ పిలిచి వేషాలు ఇస్తుంటాడు. వాళ్ళకి తనకు తోచింది అంటే మరీ వాళ్ళు అనుకున్న అమౌంట్ ఇవ్వకపోయినా ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని సాటిస్ఫై చేస్తాడు. దట్ ఈస్ గ్రేట్ థింగ్. అండ్ సుధీర్ విషయంలో చెప్పాలంటే ఫస్ట్ టైం డెబ్యూ ఫిలిం అండ్ ఆల్ ది బెస్ట్ సుధీర్. ఎందుకంటే నేను చాలామంది ఆల్మోస్ట్ నేను యాక్ట్ చేసిన సినిమాలు ఫిగర్ నేను చెప్పుకోను, కానీ చాలామంది డేటాలను చూసా. ఆల్మోస్ట్ ఇంకో 2 years పోతే ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు అవుతుంది. 1978లో ఎంటర్ అయ్యాను. 78లో ఎంటర్ అయ్యాను ఇండస్ట్రీకి. అదే వీడిని చూస్తుంటే, రోహన్ని చూస్తుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తుంటుంది. ఈ ట్రైలర్ చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. సో ఇప్పటి వరకు రత్నమాల గుర్తుపెట్టుకున్నారు, లాస్ట్ టైం చెప్పినట్టు ఈసారి ఉత్తర గుర్తుపెట్టుకుంటారే అని నేను నమ్ముతున్నాను. సో అనిల్ సార్ ఇక్కడికి వచ్చి ట్రైలర్ లాంచ్ చేసి విన్నప్పుడు కూడా ఆయన వాయిస్ వినపడుతుంది వెనకాల. సో అది సుధీర్ గారు కూడా కన్ఫర్మ్ చేశారు. సో అక్కడే యూనో వీ హ్యావ్ హిస్ పార్టిసిపేషన్ ఇన్ అవర్ ఫిలిం. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే ఆయన తీసిన సినిమాలు అన్నీ రీసెంట్గా అవనివ్వండి, ఇంకా ముందు కానివ్వండి, అన్నీ చూశాను, చాలా చాలా బాగుంటాయి. అండ్ హీఈస్ ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ ఇప్పుడే సుధీర్ గారు చెప్పినట్టు ఆయన కూడా కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అని చెప్పడం హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ అండ్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ యాక్చువల్లీ ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్, సో వచ్చేసింది అని నమ్ముతున్నాము. సో మేము వచ్చే వరకు మేము విల్ కీప్ అవర్ ఫింగర్స్ క్రాస్డ్. సో మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కావాలి, హెల్ప్ కావాలి. అలాగే శివాజీ గారు మీది కూడా, అండ్ ఈటీవీ. సో లాస్ట్ టైం చెప్పినట్టు సో SSS లాగా ఇక్కడ సక్సెస్ ఇక్కడ కూడా ముగ్గురు ఉన్నారు. మీ కాంబినేషన్ మాకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. వీ నీడ్ దిస్ బ్యాడ్లీ. అండ్ అలాగే ఈ సినిమా చేస్తున్నప్పుడు సుధీర్ గారు, ఐ హోప్ మీరు చెప్పినట్టుగానే చేశాను. ఉత్తర బిహేవ్స్ జస్ట్ లైక్ యూ విజువలైజ్డ్ అని నేను అనుకుంటున్నాను.
హోప్ఫుల్లీ మీరు చెప్పినట్టుగా చేయడానికి ట్రై చేశాను. ఐ హోప్ ఐ కుడ్ డెలివర్ ఇట్. సో లాట్ ఆఫ్ టైమ్స్ అదే క్వశ్చన్ ఉండేది, మీరు అనుకున్నదే కదా చేశాను, ఇంకేమైనా చేశానా అని మల్టిపుల్ టైమ్స్ I used to ask. So I just wanted to make sure అని. So that is one thing. And శివాజీ గారు యాక్చువల్లీ ఆయన చేస్తుంటే నాకు నవ్వు వచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది. ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు, సో నేను ఫిక్స్ అయ్యి చేస్తాం, నెక్స్ట్ టేక్ ఇంకోలా చేస్తారు, సో మళ్ళీ నవ్వు వస్తుంది. సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి. బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్. పాపం కూల్గా చేసేవాళ్ళు. అండ్ మధ్యలో సడన్గా యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ అయిపోతారు. భోజనాలు వచ్చాయా, అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు. సో సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే నో వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, దే హ్యావ్ టు ఈట్, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకుని వచ్చి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి, లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్ అంతా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హాజ్ టేకెన్ కేర్. సో థ్యాంక్ యూ శివాజీ గారు, యు ఆర్ అ బిగ్ హెల్ప్ అండ్ అసెట్ టు దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. చాలా నేను ఈవీవి గారిలో చూశాను, చాలా గొప్ప క్వాలిటీస్ ఉంటాయి ఈవీవి గారిలో. అలాగే అనిల్ ఈ కాలంలో ఇంత కూల్గా ఒక సినిమాని కంప్లీట్ చేయటం అంటే అంత ఈజీ కాదు. అనిల్ని అందరూ ప్రేమిస్తారు, చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది తన చుట్టూ. ఫోన్ చేసి అబ్బాయి ఎక్కడున్నావు, నేను ఎక్కువ అంటే ఏ ఆర్టిస్ట్కైనా ఉంటుంది అబ్బాయి ఏమైనా ఉందా అంతవరకే, కానీ ఇబ్బంది పెట్టే అంత దూరం అయితే వెళ్ళదు. దానికి మించిన ఒక ఏమో అనిల్ అంటే ఒక పిచ్చి ప్రేమ, అంతేగాని అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లో మనం సినిమా నాతో ఒక సినిమా చేయి ఇట్లాంటి కన్నా కూడా దాన్ని మించినటువంటి ఏదో ఒక తెలియని ఒక బ్లడ్ రిలేషన్ మాదిరి అనమాట. పైగా తను ఎప్పుడూ ఇబ్బంది పడొద్దు అని ఎక్కువ కోరుకుంటాను. తన సక్సెస్ని డెఫినెట్గా మా అనిల్కి తెలుసు. తన పబ్లిసిటీ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి నేను బలంగా కోరుకుంటా, ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా ఒక నెగిటివ్ థాట్ రాకూడదు ఎవరికి కూడా అనేది. ఎందుకంటే తనంత మంచివాడు కాబట్టి, లేకపోతే రాదేమో. తనంత మంచివాడు, మంచి టెక్నీషియన్, మంచి టాలెంటెడ్. బాస్కి ఆల్ టైమ్ రికార్డ్ ఇచ్చాడంటే సామాన్యమైన విషయం కాదు. అలాగే ఇంకా చాలా హిట్లు ఇస్తాండి ఈవీవి గారు. మీరు కృష్ణారెడ్డి గారు ఎలాగైతే వాళ్ళు ఫీల్డ్లో ఉన్నంతవరకు ఎలా హిట్లు కొట్టారో ఖచ్చితంగా నాన్ స్టాప్ హిట్లు ఖచ్చితంగా కొడతాడు, మనం చూస్తాం భవిష్యత్తులో. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే అట్లా లోపలికి వస్తున్నప్పుడు అక్కడ ఫోటో ఉంటుంది అనిల్ది, కింద చాలా ఫోటోలు ఉన్నాయి, కానీ ఆ ఫోటోలు చూసినప్పుడు అనిపించింది అబ్బాయి ఎప్పుడో హీరో అవుతాడు అనుకున్నా. అన్నా ఇక్కడ ఎవరు ఏం మాట్లాడుకున్నా, ఎవరు ఏం కావాలనేది కళామ తల్లి నిర్ణయిస్తుంది. జస్ట్ ఒక ఫీలింగ్ వచ్చింది నాకు అట్లా లోపలికి వచ్చినప్పుడు. అదే చెప్పా ఇక్కడ కూర్చున్నప్పుడు, ఎందుకో అనిపించింది అని చెప్పాను. ఖచ్చితంగా అవ్వాలండి. వాళ్ళ తమిళ్లో అందరూ డైరెక్టర్లు చాలామంది హీరోలుగా చేస్తున్నారు, ఎందుకు అవ్వకూడదు? అయితే తప్పేంటి? ఆర్టిస్టులు డైరెక్టర్లు అవ్వచ్చు. రామారావు గారు హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు, మేకప్ మ్యాను, ఎన్ని చేశాడు రామారావు గారు. ఇచ్చేయి సినిమా రీమేక్ కూడా చెప్పాను ఇందాకనే. ఇచ్చేసాయి. అలీ గారు ప్రొడ్యూసర్గా. అమ్మ హీరో ఎవరో చెప్పను, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు జిద్ద మొదలు పెడతారు, లేనిపోయింది ఎందుకు మనకి వాళ్ళ. సో థ్యాంక్ యూ అండి. నా సినిమా గురించి మాట్లాడేదాన్ని నేనైతే మాత్రం ఒకటి గ్యారంటీ చెప్పగలను. నేను నిర్మాతగా నాకు బాపినీడి గారు ఒక బాధ్యత అప్పచెప్పారు, కథ విని సాయి గారు వాళ్ళ టీం ఒక బాధ్యత అప్పచెప్పారు. ఇది నా సొంత డబ్బులు పెట్టి తీసినటువంటి తాజ్మహల్ కన్నా కూడా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ సినిమా. నేను ఖర్చు దగ్గరైనా, మేకింగ్ దగ్గరైనా, ఎక్కడైనా సరే వాళ్ళు నాకు బాధ్యత అప్పచెప్పిన దాన్ని నేను ఒక టీచర్లాగా బిహేవ్ చేశా.
ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఏ విషయంలోనైనా, ఏ సీన్ అయినా ఒకవేళ బాగాలేదు తీసిందంటే మళ్ళీ తీయాల్సిందే. అలా కూడా తీసాం. యాక్చువల్గా ఈ సినిమాలో సాంగ్ లేదు, కానీ ఆ సాంగ్ నన్ను హాంట్ చేస్తుంది ఎప్పటి నుంచో. ఆ పాయ అనే సాంగ్ ఎట్లా ఎవరికి కూడా ఈ సినిమాలో సాంగ్ అనే ఫీలింగ్ లేదు. నేను అన్నాను సిచ్యువేషన్ ఇది బాగానే ఉంటుందేమో చూడండి అన్న. అందరికీ నచ్చింది, ఇంక్లూడింగ్ సాయి గారు. ఈ సినిమాలో ఏ పని చేసినా, డైరెక్టర్లు అయినా సరే, ఆర్టిస్టులను అయినా సరే, టెక్నీషియన్లు అయినా సరే, ఏదైనా సరే, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. అలాగే చేశాను ఈ సినిమాని. అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు, సెట్కి రాలేదు. అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది. మా నితిన్ గారు కానీ, అలాగే మన సాయి కిషోరు, సుహృత్, వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి మనవాడి పేరు మర్చిపోతాను, మార్కెటింగ్ యువకాంత్ తను, అలాగే ఇంకా మా మహా అయితే ఇప్పుడు 1990s నుంచి పరిచయం నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ముఖ్యంగా దీనికి కారకులు బాపినీడి గారు. ఆయన ఎప్పుడు తలుచుకుంటానే ఉంటాను. ఆయన ఒక మాట అనబట్టే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మళ్ళీ ఆర్టిస్ట్గా ఇంత బిజీ అయిపోయి వరుసన హిట్లు పడ్డాయంటే కారణం ఏదో చాలామంది కోరుకున్నారు, నువ్వు ఆర్టిస్ట్గా ఉండాలి, నువ్వు ఆర్టిస్ట్. అలా నన్ను రీఎంట్రీ ఇచ్చింది బాపినీడి గారు. బిగ్ బాస్, ఆ తర్వాత కోర్టు, ఆ తర్వాత దండోరా, ఆ తర్వాత బిగ్ బాస్ బజ్జు, ఏది కూడా ఎక్కడా కూడా నాకు ఒక్క నెగిటివ్ ఇది కూడా రాలేదు. ఈ సినిమా కూడా ఖచ్చితంగా, ఎందుకంటే మా అబ్బాయికి టైం లేదు కాబట్టి నేను చూపించలేకపోయాను సినిమా. ఖచ్చితంగా చూపిస్తాను, రిలీజ్ ముందే చూపిస్తాను. ట్రైలర్ చూసి చాలా చాలా బాగుందని చెప్పాడు. ఏదున్నా సరే అనిల్, ఏదన్నా అవకాశం ఉంటే అనేది ఈ ఇండస్ట్రీలో ఎవరు నన్ను అడుగుతాను అని అంటే ఎందుకంటే నేను ఎవరిని అడగలేనండి, అది ఒక అనిల్ని. అలాగే ఈ సినిమాలో ఒక సాంగ్ కోసం నేను చాలా ఆలోచించాను, కానీ సడన్గా బండ్ల గణేష్ అన్న అనే థాట్ వచ్చిందంటే మా అబ్బాయి రిక్కీ థాట్ అనమాట అది. రిక్కీ చెప్తే అప్పుడు నేను వెళ్ళి గణేష్ అన్నని అడిగాను. పాట విని అరే చేసేద్దాం అని అన్నాడు. అంటే ఆర్టిస్ట్గా ఏమీ ఇవ్వకుండా ఎవరితోనూ పని చేయించుకోకూడదండి. ఆర్టిస్ట్ అనే కాదు, ఎవరితో నేను ఏ పని చేయించుకోలేదు. నేను ఎంత బతిమిలాడినా నా దగ్గర నువ్వు రూపాయి ఇస్తే, ఎందుకంటే తనకి నేను చాలా రుణపడి ఉన్నాను. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే గణేష్ అన్నకి నేను రుణపడి ఉన్నాను. ఖచ్చితంగా తీర్చుకుంటా. ఎవరి రుణం తీర్చుకోకుండా మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళాం, మనం తీర్చుకొనే వెళ్తాను. ఇంకా ఈ సినిమా టెక్నీషియన్స్కి వచ్చేసరికి సుధీర్ కథ తీసుకొని వచ్చాడు. కొత్త కుర్రాడు, నాకు తెలుసు. ఆ సైకిల్ దొక్కేటప్పుడు నేర్చుకునే ఆ ఇబ్బందులు ఉంటాయి కదా, ఒక్కోసారి సరిగ్గా తోలు, పట్టుకో, హ్యాండిల్ పట్టుకో, ఇలాంటివి ఉంటాయి. సో వాళ్ళకి తెలుసు ఇలాంటివి అన్నీ కూడా. ఎందుకంటే తను చెప్పిన టెక్నీషియన్లే పెట్టుకున్నా మళ్ళీ. ఎందుకంటే నేనంటే వాళ్ళు క్లోజ్ అయితే బాగా వస్తుంది అవుట్పుట్. అది కెమెరామెన్ అయినా, ఎడిటర్ అయినా, ఎవరైనా సరే అందరినీ తనకి ఇష్టమైన టెక్నీషియన్లను పెట్టాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ స్కోర్ రంజన్ రాజ్ అని చెప్పి, తను మలయాళీ అనమాట. అద్భుతంగా చేశాడు. ఈ సినిమాని సక్సెస్లో 50% అతనికి క్రెడిట్ వెళ్తుంది ఖచ్చితంగా. 100%, నో సెకండ్ థాటే లేదు. సినిమా ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది. మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, మళ్ళీ మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది, అలాగే మా ఇద్దరి కాంబినేషన్ నచ్చుతుంది. ఎందుకంటే ఆలీ అన్న ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నాకు పరిచయం. నన్ను ఒక సొంత తమ్ముడి కన్నా ఎక్కువగా చూసుకున్నాడు ఆలీ అన్న. అప్పటి నుంచి కూడా ఫ్రమ్ ద బిగినింగ్, నేను 96 నుంచి నేను ఆలీ అన్నతో నా జర్నీ. ఆలీ అన్న ప్లస్ గణేష్ అన్న, చనిపోయాడు వేణుమాధవ్ అన్న, ఆయన, వీళ్ళందరూ నన్ను ఒక సొంత తమ్ముళ్ళలాగా చాలా బాగా టేక్ కేర్ చేశారు. ఏ సందర్భంలో అయినా సరే, ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా. అలాగే చాలామంది ఉన్నారండి ఇక్కడ నాకు సహాయం చేసిన వాళ్ళు. ఇంకా మా చిత్రం సీను, అప్పటి నుంచి పరిచయం. వాడిని చూస్తే భయం వేసేది నాకు. అప్పుడు గ్లాసులు పెట్టుకొని ఇట్లా తిరుగుతుండేవాడు. ఎవడు రీడు పాతాడు, మనమే ఊరి నుంచి వచ్చి ఎవడు రీడు మాస్టర్ సినిమాకి. అలాగే బబ్లు, ఇంకా ధనరాజ్ ఆడు, అది తర్వాత లాస్ట్లో చెప్పాలి, పెద్ద ఆయన పేరు ధనరాజ్. ఎప్పుడు అడిగితే అప్పుడండి, తనకి ఇచ్చిన రెమ్యునరేషన్తో పోల్చుకుంటే తను చేసిన డేట్లు చాలా ఎక్కువ. ఏ రోజు కూడా అడగలేదు. ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు, అన్నా
2 రోజుల ముందు చెప్పేవాళ్ళం దనాయ్, లేదంటే ఒక రోజు అటు ఇటు అయినా సరే చేసేవాడు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.